ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. ఓకేనా? బ్రెడ్ ఆమ్లెట్ చేయడానికి మనము బ్రెడ్ తీసుకోవాలి. అదేవిధంగా ఎగ్స్ని బ్రేక్ చేసి బౌల్లోకి తీసుకున్న తర్వాత దీనిలో కొంచెం లైట్గా పసుపు, లైట్గా చిల్లీ పౌడర్, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, టర్మరిక్ పౌడర్, చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని మంచిగా ప్రాపర్గా దీన్ని మిక్స్ చేసుకోవాలి. అన్నీ మిక్స్ అయ్యే వరకు. నేను బ్రెడ్ ఆమ్లెట్ని సింపుల్ వేలో చేస్తున్నాను. ప్రజెంట్ నాకు అవైలబుల్లో ఏవైతే ఉన్నాయో వాటితోనే చేస్తున్నాను. మనం చేయాలంటే ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. నేనైతే ప్రజెంట్ నా దగ్గర ఏవైతే అవైలబుల్ ఉన్నాయో వాటిని యూస్ చేసి మాత్రమే ఈజీ వేలో చేస్తున్నాను. ఇది మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే దీనిలో పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దీనిపైన ప్యాన్ పెట్టుకుందాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దీని మీద కొంచెం నెయ్యి వేసుకుందాం. చీజ్ కొంచెం ఇట్లా ఆయిల్ లాగా కరిగిన తర్వాత దీనిపైన బ్రెడ్ పెట్టుకొని దీన్ని రోస్ట్ చేసుకుందాం. చీజ్ని దీనిపైన ఇలా కూడా అప్లై చేసుకుందాం కాస్త. ఇప్పుడు దీన్ని రెండు వైపులా చక్కగా రోస్ట్ చేసుకుందాం. ఈ విధంగా బ్రెడ్ని రోస్ట్ చేసుకొని ముందుగా ఆమ్లెట్కి ఎగ్ తీసుకున్నాను. దీంట్లో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ తీసుకున్నాను. లైట్గా పసుపు యాడ్ చేసుకున్నాను. లైట్గా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. దీన్ని ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. ఎగ్ని ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి. పైన చీజ్ తీసుకుందాం. దీనిపైన బ్రెడ్ పెట్టి దీన్ని రోస్ట్ చేసుకోవాలి. ముందుగా రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. బ్రెడ్ని ఈ విధంగా 2 సైడ్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు దీన్ని రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే మిక్స్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని వేసుకోవాలి. దీనిపైన బ్రెడ్ని పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బ్రెడ్ ఆమ్లెట్ని తయారు చేసుకోవాలి. మనకి ఏదైనా టిఫిన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, త్వరగా ఆకలైనప్పుడు ఈజీ వేలో చేసుకునే బ్రెడ్ ఆమ్లెట్ అనమాట. మనకి
మనకి ఎప్పుడు మన కిచెన్లో అవైలబుల్లో ఉండే ఎగ్, సాల్ట్ అండ్ టర్మరిక్ పౌడర్, చిల్లీ పౌడర్ యాడ్ చేసి వీటిని ఎగ్ని మంచిగా మిక్స్ చేసి తర్వాత బ్రెడ్ తీసుకొని బ్రెడ్ని రోస్ట్ చేసుకొని దీనిలో బ్రెడ్ని ఆమ్లెట్లో డిప్ చేసి ఈ విధంగా బ్రెడ్ ఆమ్లెట్ని తయారు చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా సులువైన పద్ధతిలో బ్రెడ్ ఆమ్లెట్ తయారు చేసుకునే విధానం ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇలా చేసుకున్నట్లయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే బాయ్ బాయ్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే బాయ్ బాయ్, సీ యూ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.